ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందు రోజు మీ ముఖం మీద మొటిమలు ప్రత్యక్షమవుతాయా? ఖరీదైన క్రీములు వాడినప్పుడు మాత్రమే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయా? ఈ టిప్స్ మీరు ఫాలో అయితే చాలు, మొటిమలు రాకపోవడమే కాకుండా మీ చర్మం కూడా ఆరోగ్యంగా మరియు సహజంగా ప్రకాశవంతంగా తయారవుతుంది. అసలు మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు. ఈ రెమెడీస్ని వాడితే క్లీనప్ సెషన్స్ కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరం కూడా మీకు ఉండదు. ఇలా చేస్తే మొటిమ అనే పదమే ఉండదా? నమస్కారం. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందు రోజు మీ ముఖం మీద మొటిమలు ప్రత్యక్షమవుతాయా? దాంతో ఎంతో అందంగా ఉండే మీ ముఖం మొటిమలతో చాలా అందవిహీనంగా అనిపిస్తుందా? ఖరీదైన క్రీములు వాడినప్పుడు మాత్రమే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాయా? అయితే ఈ వీడియో కేవలం మీకోసమే. నాకు ఇక జన్మలో మొటిమలు వద్దురా బాబోయ్ అని అనుకునే వారికి ఈ టిప్స్ ఖచ్చితంగా ఒక వరం లాంటివే. ఈ టిప్స్ మీరు ఫాలో అయితే చాలు, మొటిమలు రాకపోవడమే కాకుండా మీ చర్మం కూడా ఆరోగ్యంగా మరియు సహజంగా ప్రకాశవంతంగా తయారవుతుంది. అందువల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్న మిమ్మల్ని ఎన్ని వందల సార్లు ఆలోచించేలా చేసింది కదా. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకోండి. అసలు మొటిమలు రావడానికి ప్రధాన కారణాలు సెబమ్, హెయిర్ ఫాలికల్స్ మరియు బ్యాక్టీరియా. సేబం అనేది మన చర్మంలో నూనెను ఉత్పత్తి చేసే ఒక రకమైన గ్రంథులు. మన చర్మంలో అధిక సేబం ఉత్పత్తి అయినప్పుడు, అంటే అవసరమైన దానికంటే నూనె ఉత్పత్తి ఎక్కువగా అయినప్పుడు మొటిమలు వస్తాయి. ఇక రెండవది హెయిర్ ఫాలికల్స్. చర్మంలోని వివిధ భాగాలలో హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. ఇవి డ్యామేజ్ అయినప్పుడు అక్కడ బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇలా ఎక్కువ బ్యాక్టీరియా పేరుకుపోయినప్పుడు మొటిమల రూపంలో బయటపడుతుంది. మొటిమల నుండి మిమ్మల్ని కాపాడడానికి ఆయుర్వేదంలో కొన్ని టిప్స్ మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. అవి మీ మొటిమలతో పోరాడి మిమ్మల్ని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ అందమైన ముఖాన్ని మొటిమలు అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి టిప్, క్రమం తప్పకుండా మీ ముఖాన్ని శుభ్రపరచుకోండి. ఇందాక చెప్పినట్టు మొటిమలు రావడానికి బ్యాక్టీరియా కూడా ఒక కారణం. అందువల్ల మీ ముఖం మీద దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా ఎక్కువసేపు నిలవనీయకుండా తరచూ మీ ముఖాన్ని చల్లనీళ్లతో రోజుకి 5 సార్లు లేదా 6 సార్లు శుభ్రం చేసుకోండి. చాలామంది రోజుకి కేవలం 1-2 సార్లు మాత్రమే ఫేస్ వాష్ చేసుకుంటారు. ఈ టిప్ తెలియక ముందు మీరు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకునేవారో కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చర్మం యొక్క సహజ నూనెలను తొలగించి దాని సమతుల్యతను దెబ్బతీసే కఠినమైన సబ్బులు లేదా క్లెన్సర్లను నివారించాలి. వీటి వల్ల మీ చర్మానికి నష్టమే తప్ప ఎటువంటి లాభము లేదు. మొటిమలను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన రెండవ టిప్, దోష నిర్దిష్ట ఆహారాన్ని అనుసరించడం. డైట్ ద్వారా మీ దోషాలను సమతుల్యం చేసుకోవడం మొటిమల యొక్క మూల కారణాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. సాధారణంగా తాజా పౌష్టిక ఆహారాన్ని ఇష్టపడండి మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధికంగా చక్కెర మరియు వేయించిన ఆహారాలను తగ్గించండి. మీ నిర్దిష్ట దోష అసమతుల్యతకు సరిపోయే ఆహారంపై దృష్టి పెట్టండి. ఉదాహరణకు, మీకు వాత దోషాన్ని కలిగి ఉంటే వెచ్చని ఆహారాన్ని తీసుకోండి. అధిక చల్లని, పొడి లేదా కఠినమైన ఆహారాన్ని నివారించండి. ముఖ్యంగా హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీది పిత్త దోషం అయితే తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని భాగం చేసుకోండి. మసాలాలు, పుల్లని మరియు వేయించిన ఆహారాన్ని పరిమితం చేయండి. ఈ రెండు కాకుండా మీరు కఫదోషాన్ని కలిగి ఉంటే సుగంధ ద్రవ్యాలు, తేలికపాటి, వెచ్చని మరియు పొడి ఆహారాన్ని తీసుకోండి. మరీ ఎక్కువ కొవ్వు పదార్థాలు మరియు చల్లని ఆహారాన్ని తగ్గించండి. ఈ దోషానుగుణ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది, వ్యాధుల బారి నుంచి కాపాడుతుంది. ఇవే కాకుండా మొటిమలను శాశ్వతంగా దూరం చేయడానికి మీ శరీరంలో ఉన్న మలినాలను
ప్రభావవంతంగా తొలగించే టిప్స్ ఇంకా ఉన్నాయి. వాటిని కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి. మొటిమలను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 3వ టిప్ త్రిఫల. త్రిఫల అనేది ఉసిరి, విభీతకి మరియు హరితకి మూలికల యొక్క మిశ్రమం. ఇది శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఇది శరీరంలోని టాక్సిన్స్ను తొలగించడంలో సహాయపడుతుంది మరియు సాధారణ పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని అంతర్గతంగా కూడా వినియోగించవచ్చు. ఇక మొటిమల విషయానికి వస్తే త్రిఫల పొడిని కొన్ని నీళ్ళల్లో కలిపి పేస్ట్లా చేసుకొని ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది, పైగా ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 4వ టిప్ ఒత్తిడిని దూరం చేసుకోవడం. ప్రస్తుతం మన జీవన శైలిలో ఒత్తిడి పూర్తిగా నివారించడం అసాధ్యం, కానీ దీన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. సాధారణ తలనొప్పి నుండి క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులతో ఒత్తిడి ముడిపడి ఉంటుంది. అలాగే ఇది మొటిమలను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల దీన్ని కంట్రోల్ చేయడం అత్యంత కీలకం. ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి యోగా, ధ్యానం మరియు డీప్ బ్రెత్ వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. ఇవి మీ ఒత్తిడిని దూరం చేసి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 5వ టిప్ నిద్ర. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే ఇది చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రాత్రి 7-8 గంటలు నిరంతరాయంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి సాధారణ టిప్స్తో ఎన్నో రకాల సమస్యలను సహజంగా దూరం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ అలాంటి సింపుల్ హెల్త్ టిప్స్ మరిన్ని తెలియాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మొటిమలను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 6వ టిప్ మీ ముఖాన్ని తాకటం మానుకోండి. ఒకవేళ మీకు మాటికి మీ ముఖాన్ని తాకే అలవాటు ఉంటే మానుకోండి. ఎందుకంటే అలా తాగడం వల్ల మీ చేతికి ఉన్న బ్యాక్టీరియా మీ ముఖానికి కూడా వ్యాప్తిస్తుంది. దీనివల్ల మొటిమలు ఏర్పడడానికి లేదా ఆల్రెడీ ఉన్న మొటిమలు తీవ్రతరం అవ్వడానికి కారణమవుతుంది. మొటిమలను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 7వ టిప్ హైడ్రేటెడ్గా ఉండడం. మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి మరియు మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్ను తొలగించడానికి రోజంతా పుష్కలంగా నీరు తాగండి. రోజు కనీసం 8-10 గ్లాసుల నీటిని త్రాగాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. మొటిమలను కంట్రోల్ చేయడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 8వ టిప్ ఆయుర్వేద రెమెడీస్. ఇప్పుడు చెప్పే ఆయుర్వేద రెమెడీస్ మీ ముఖాన్ని మొటిమలు లేకుండా చేయడమే కాకుండా ట్యాన్ని తొలగించి ప్రకాశవంతంగా చేస్తాయి. ఈ రెమెడీస్ని వాడితే క్లీనప్ సెషన్స్ కోసం బ్యూటీ పార్లర్కి వెళ్ళవలసిన అవసరం కూడా మీకు ఉండదు. మీ మొటిమలను దూరం చేసే మొట్టమొదటి రెమెడీ తులసి. తులసి యొక్క అద్భుతమైన ఔషధ గుణాల కారణంగా ఆయుర్వేదంలో పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది. అంతేకాకుండా ఇది మొటిమలు మరియు మచ్చలను సహజంగా తగ్గించే ఉత్తమమైన మూలికలలో ఒకటి. కొన్ని తాజా మరియు శుభ్రమైన తులసి ఆకులను చూర్ణం చేసి దాని రసాన్ని తీసి మీ ముఖంపై మసాజ్ చేయండి. ఒక 15-20 నిమిషాల తర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల తులసి ఆకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. మీ మొటిమలను దూరం చేసే 2వ రెమెడీ ఉసిరికాయ. ఉసిరికాయ మీ చర్మానికి అమృతంలా పనిచేస్తుంది. అంటే మీ చర్మ ఆరోగ్యాన్ని పునరుజ్జీవింపచేస్తుంది. అలాగే అధికంగా విడుదలైన సేబంను తొలగిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అందువల్ల ఉసిరికాయను పేస్ట్ చేసి మీ ముఖంపై అప్లై చేయండి. ఒక 15-20 నిమిషాలు ఉంచి కడిగేయండి. మీ మొటిమలను దూరం చేసే 3వ రెమెడీ తేనె. తేనె అనేక ప్రయోజనాలను కలిగిన ఒక అద్భుతమైన సహజ పదార్థం. అందులో మొటిమల చికిత్స కూడా ఒకటి. కొన్ని చుక్కల తేనెని మొటిమలు లేదా మచ్చలపై అప్లై చేసి 5-10 నిమిషాలు ఉంచి కడిగేయండి. ఉత్తమ మరియు త్వరిత ఫలితాల కోసం క్రమం తప్పకుండా వాడటం మర్చిపోవద్దు. మీ మొటిమలను దూరం చేసే 4వ రెమెడీ వేపాకులు. మొటిమలను తొలగించడానికి వేపాకులు అత్యంత ప్రభావవంతమైన పదార్థం. ఎందుకంటే
దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని రకాల ఫేస్ వాష్ల మీద వేపాకులను మీరు చూసే ఉంటారు. దాని కారణం కూడా వీటిలో ఉండే ఔషధ గుణాలే. వేపాకులను మీ ముఖానికి అప్లై చేయడం కోసం కొన్ని ఆకులను తీసుకొని ఉడకపెట్టి పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్ను మీ ముఖానికి అప్లై చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచి శుభ్రం చేయండి. ఈ 8 టిప్స్ని మీరు ఫాలో అయితే మీ జీవితం నుంచి మొటిమలు పూర్తిగా తొలగిపోయినట్టే. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో? అలాగే మొటిమలతో బాధపడే వారికి ఈ వీడియోని షేర్ చేసి వారి జీవితంలో కాస్త ఆనందాన్ని నింపండి. ఒకవేళ చర్మ సమస్యలతో బాధపడుతూ ఆయుర్వేద సహాయంతో సహజంగా దూరం చేసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. ఎందుకంటే 2 దశాబ్దాలకు పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 7 లక్షల మందికి పైగా అందించి మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే 2 రాష్ట్రాల్లో ఉన్న మా 5 బ్రాంచీల్లో ఒకదాన్ని సంప్రదించి మీ అందాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.